ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం ప్రస్తుతం అది మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారి అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అదే ప్రాంతంలో ఉంటూ శ్రీలంకకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీలంకలో ఉన్నటువంటి ట్రింకోమలైకి ఆగ్నేయ దిశలో 310 కిలోమీటర్ల దూరంలోను, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి నాగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ చెన్నైకి చూసుకుంటే దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది ఉత్తర వాయువ్య దిశగా వెళ్తూ రేపటికి అది మరింతగా బలపడుతూ తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రెడిక్షన్ చేస్తున్నాం, అంటే ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. బై టుమారో అంటే 27th నవంబర్కి అది తుఫాన్గా మారే అవకాశం ఉంది. అది లైక్లీ టు కంటిన్యూ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే ఉత్తర వాయు దిశగా వెళ్తూ ఇటు శ్రీలంకని స్కర్టింగ్ చేసుకుంటూ టువర్డ్స్ తమిళనాడు కోస్ట్కి నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 డేస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 5 to 6 డేస్ వరకు కూడా ఇటు దక్షిణ కోస్తాలోను లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు, అలాగే రాయలసీమలో ఉన్న కొన్ని జిల్లాల్లోనూ, అలాగే ఈవెన్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు కూడా దీని ప్రభావం అయితే ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం నెక్స్ట్ కమింగ్ 24 hours. అలాగే నెక్స్ట్ 48 hours వరకు చూసుకుంటే కూడా హెవీ రైన్ఫాల్స్ మటుకి నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన. అలాగే నెక్స్ట్ ఒక 3 days తర్వాత నుంచి కూడా ఇటు ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ కోస్తా ఇటు రాయలసీమ కూడా ఒక మాసర్ వర్షాలు పలు ప్రాంతాల్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ డే 3లో అంటే 3 days రేపు ఎల్లుండి కాకుండా 3 days అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా కొన్ని జిల్లాలకు అయితే మనం ఉంటున్నట్టుగా మనం చెప్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య ఈ 3 జిల్లాలకు అయితే నెక్స్ట్ అంటే 72 hours తర్వాత అంటే ఆఫ్టర్ 48 hours తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షం కూడా నెల్లూరు అండ్ తిరుపతి, అన్నమయ్య జిల్లాలు. అంటే ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 5 to 6 days వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, అలాగే భారీ కొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ద్వారా కూడా ఈ రోజు నుంచి దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు అయితే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అవుతుంది. అలాగే అంచేత దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న మత్స్యకాలని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ యొక్క ఉత్తరాంధ్ర కూడా ఈ గాలుల తీవ్రత పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. అలాగే ఇవి విండ్ స్పీడ్స్ గ్రాడ్యువల్గా అంటే యాజ్ అ సిస్టమ్ కమింగ్ క్లోజ్ టు అవర్ కోస్ట్ ఈ స్పీడ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ప్రస్తుతం వరకు ఇప్పుడు ఉన్నటువంటి డిప్రెషన్ దృష్ట్యా, డీప్ డిప్రెషన్ దృష్ట్యా కూడా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి నౌకాశ్రయాలందరికీ కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవలసిందిగా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా అయితే విశాఖపట్నం, విజయనగరం, నెక్స్ట్ శ్రీకాకుళం ఈ జిల్లాలకి అంటే అరౌండ్ ఒక 6 days తర్వాత ఇక్కడి నుంచి అంటే అరౌండ్ November 30th ఆర్ 1st December ఈ ప్రాంతం అయితే మన విశాఖ జిల్లాలో కూడా భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. ఒక 3 days అంటే ఇక్కడి నుంచి 4th day ఆన్వర్డ్స్ అంటే అరౌండ్ 30th ఆన్వర్డ్స్ ఒక మాస్టర్ వర్షాలు ఇటు ఉత్తరాంధ్రలో కూడా పలు ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.